నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ ప్రస్తుత స్థితి భవిష్యత్తులో మీకు ఎలాంటి గుడ్ న్యూస్ గానీ, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అండ్ మీరు అనుకున్నవి జరుగుతాయా? జరగవా? అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నంబర్ 1, పాయిల్ నంబర్ 2, పాయిల్ నంబర్ 3. ఈ రీడింగ్ వచ్చి మీ బర్త్ డేట్స్ బేస్డ్ రీడింగ్. సో, మీరు ఏ రోజైతే పుట్టినారో ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ పాయిల్‌ని సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని చూసుకోండి. ఏ పాయిల్‌లో మీ బర్త్ డేట్ ఉంది అని చెప్పి. ఒకవేళ మీ బర్త్ డేట్ మీకు తెలియకపోతే మీ లక్కీ నెంబర్ ప్రకారం ఈ వీడియోని మీరు చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, ఎప్పుడు మీకు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1. ఎవరైతే 1st, 4th, 7th, 10th, 13th, 16th, 19th, 22nd, 25th, 28th, 31st ఈ డేట్స్‌లో పుట్టినారో మీ రీడింగ్‌కి స్వాగతం. చూద్దాం పాయిల్ నెంబర్ 1 వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అండ్ మీరు అనుకున్నవి జరుగుతాయా? జరగవా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీటితో పాటు మనం కొన్ని గైడెడ్ మెసేజెస్ కూడా తీసుకుందాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్. ఓకే. మెజిషియన్, డెత్, 7 ఆఫ్ సోర్డ్స్, ఎంపరర్. ఇక్కడ అవుట్ ఆఫ్ 4 కార్డ్స్ 3 కార్డ్స్ వచ్చి మేజర్ ఆర్కానా అవి వచ్చినాయి. సో, మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, చాలా క్రియేటివ్గా థింక్ చేస్తున్నారు. సో, మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. వాటిని ఉపయోగించి మీరు అనుకున్న వాటిల్లో మీరు పురోగతిని సంపాదిస్తున్నారనమాట. సో, మీరు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారో, మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని సాధించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో ఒక్కొక్కసారి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఏదో ఒక ఆటంకాల వల్ల ఆగిపోతున్నాయి. కానీ ఆ ఆటంకాల్ని అధిగమించి వాటిని కంప్లీట్ చేసుకోవాలనే దృఢ సంకల్పం అయితే మీకు చాలా ఉంది. సో, ఈ దృఢ సంకల్పం మిమ్మల్ని ఏ దారి వైపు తీసుకొని పోతోంది అంటే స్పిరిచువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వైపు తీసుకొని వెళ్తుందనమాట. సో, దేవుడి పైన కూడా నమ్మకం, భక్తి ఇవన్నీ కూడా ఎక్కువ పెరిగి ఉండింటాయన్నమాట. మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ కూడా మీకు ఎప్పుడు వచ్చినుంటాయంటే లైఫ్‌లోకి మీకు కొత్త థింగ్స్ కావచ్చు, కొత్త ఆలోచనలు కావచ్చు, కొత్త ఆపర్చునిటీస్ ఎప్పుడు వచ్చినుంటాయంటే మీరు ఏవైతే నాకు ఇప్పుడు ఇది అనవసరం, లేదు దీనివల్ల నాకు గ్రోత్ లేదు అనుకున్న వాటిని లెట్ గో చేసినారో అప్పుడు మీకు ఈ కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మొదలైందనమాట. సో, కొన్నిటికి బ్యూటిఫుల్ ఎండింగ్స్ చెప్పేసి అక్కడి నుంచి ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ బిగినింగ్స్‌లోకి మీరొచ్చినారనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, సడెన్‌గా ఈ మార్పులు జరిగునుంటాయి మీ లైఫ్‌లో. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఒకవేళ ఇప్పటి వరకు జరగకపోతే ఇక మీదట ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, సడెన్‌గా మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే ఈ మార్పులు జరుగుతాయో అప్పుడు అక్కడి నుంచి మీకేంటంటే ఆ లిబరేషన్ అనేదొస్తుందనమాట. ఇంకా కొత్త ఆలోచనలు, ఇంకా మెరుగైన లైఫ్ స్టైలు ఇవన్నీ వస్తాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక్క కాషన్ ఏంటంటే మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులుంటారనమాట. అంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయాలనో, లేకపోతే ఏదో విధంగా మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మీరనుకుంటారు వీళ్ళు నాకు చాలా హానెస్ట్ పీపుల్ అని. కాదు. వాళ్ళు చాలా మీతో డిస్‌హానెస్ట్‌గా ఉంటున్నారనమాట. వాళ్ళ వల్ల మీకు రిస్క్ ఉంటుంది. సో, ఇక్కడైతే రెడ్ ఫ్లాగ్, ఆ డేంజర్ అలర్ట్ ఉంది. కొంచెం గమనించుకోండి. మీకే అర్థమైపోతుంది ఎవరు ప్యూర్ ఇంటెన్షన్స్‌తో మీ దగ్గరున్నారు, ఎవరు ఆ ప్యూర్ ఇంటెన్షన్స్ లేకుండా జస్ట్ మీ దగ్గర నుంచి ఆ బెనిఫిట్స్ పొందడానికి మీతో ఉన్నారనేది మీకు తెలుస్తుంది. మీకైతే ప్రెజెంట్‌లో ఆ స్టెబిలిటీ ఉంది, ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ మీరు చాలా థాంక్‌ఫుల్‌గా, హ్యాపీగా గ్రాటిట్యూడ్ ఎవరికైనా చూపించాలి అనుకుంటే యూనివర్స్, దేవుడు, నేచర్ మీరు ఎవరినైతే బిలీవ్ చేస్తారో వాళ్ళైతే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నారనమాట. సో, వాళ్ళ దీవెనలు మీ పైన పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు భయపడకుండా ఫోకస్డ్‌గా ఒక డిసిప్లైన్డ్ వేలో ముందరికి వెళ్తున్నారు. లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా ఉంటూనే చాలా మ్యాచ్యూర్డ్‌గా ఆలోచిస్తూ ఎమోషన్స్ గూడా తావుంది. ఇక్కడ పూర్తిగా చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారా అంటే లేదు. ఆ ఎమోషన్స్‌కి తావుంది గాబట్టే, ఆ ఎమోషన్స్‌తో ప్లే చేసుకునేదానికి
ఇలాంటి వాళ్ళు మీ చుట్టూరు ఉన్నారనమాట. సో, ఏదో ఒక వీక్‌నెస్ ఉంటేనే గదా! ఆ వీక్‌నెస్‌ని పట్టుకొని మనల్ని టార్గెట్ జేస్తారు కొంతమంది. సో, ఆ వీక్‌నెస్‌లని మీరు లెట్ గో జేసేస్తే, మీ దగ్గరున్న రిసోర్సెస్‌తో మీరు బ్యూటిఫుల్ థింగ్స్‌ని మీరు క్రియేట్ జేసుకోగలుగుతారనమాట. మీరు అనుకున్న దాన్ని మీరు ఇంకా ఈజీగా, తొందరగా సాధించుకోగలుగుతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ పైన మీరు పూర్తి కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి దూరంగుండాలనమాట. మీకు ఫాదర్ నుంచి హెల్ప్ ఎక్కువుంటుంది. ఫాదర్ ఫిగర్ నుంచి మీకు హెల్ప్ ఉంటుంది. సో, వాళ్ళు చెప్పే సలహాలు, సూచనల వల్ల మీరింకా మంచిగా మీ లైఫ్‌ని ముందరకు తీసుకొని వెళ్ళగలుగుతారనమాట. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను చూస్తున్నంత వరకు మీకు చాలా బాగుంది. మీరు ఆ స్టెబిలిటీ కావచ్చు. ఇక్కడ 4 నంబర్ ప్రిడామినెంట్‌గా ఉంది. 4, 7, 1. సో, 1 వచ్చి ఇండివిడ్యువాలిటీ గురించి చెప్తుంది. 7 వచ్చి లైఫ్ లెసన్స్ గురించి చెప్తారు. అందుకనే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళని ఫేస్ చేసి వీళ్ళతో ఉన్నప్పుడు తెలుస్తుంది. మనం ఎలాంటి వాళ్ళని దగ్గరికి రానిచ్చాలి, ఎలాంటి వాళ్ళని దూరం పెట్టాలి అని చెప్పి. సో, స్పిరిచ్యువల్ గ్రోత్ కూడా ఎందుకుందంటే నంబర్ 7 ఇక్కడ ఉంది కాబట్టి. సో, స్పిరిచ్యువల్ గ్రోత్ కూడా ఉంటుంది. అండ్ 4 ఉంది కాబట్టి ఒక స్టెబిలిటీ, స్ట్రక్చర్ అనేది ఉంటుంది. కంప్లీషన్స్ అనేటివుంటాయన్నమాట. సో, ఎలాంటి ఆటుపోటులు ఎదురైనా గానీ, ఏదో విధంగా మీరు కంప్లీషన్స్ అంటే కంప్లీట్ జేస్తారనమాట. స్టార్ట్ జేసిన దాన్ని కంప్లీట్ జేస్తారు. కాకపోతే కొంతమందికి కొంచెం స్మూత్‌గా వెళ్ళిపోతుంది. కొంతమందికి కొన్ని బ్రేక్స్‌తో అనుకునింది సాధిచ్చగలుగుతారు. కాబట్టి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాక్కు లైక్ థ్రోట్ చక్ర మెడిటేషన్ చేయడం మంచిది. హార్ట్ చక్ర మెడిటేషన్ మంచిది. రూట్ చక్ర అండ్ సోలార్ ప్లెక్సస్ చక్ర. సో, ఈ విధంగా చూసుకుంటే మీరు ఆల్ చక్ర మెడిటేషన్ చేసినా గానీ, మీరు అనుకున్నటివి అనుకున్నట్లు ఇంకా స్మూత్‌గా, తొందరగా చేయడానికి హై ఛాన్సెస్ ఉంటుందనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐయామ్ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ పాస్ట్ వెర్షన్ ఆఫ్ మైసెల్ఫ్. ఏదైతే గతంలో మీరు ఉన్నారో, ఏదైతే మీకు అవసరం లేనిది లేకపోతే మనలోనే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా! లేజీగా ఉండడం, ఎక్కువ తినడం, లేకపోతే ఊరికనే నిద్రపోవడం, ఎక్కువ నెగెటివ్ థాట్స్‌లో నెగెటివ్ పీపుల్‌తో ఉండడం, టైమ్‌ని కిల్ జేయడం. అంటే మనం టైమ్‌ని ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోకుండా టైమ్‌ని వేస్ట్ చేస్తూ ఉండడం, లేకపోతే ఎక్కువ గాసిప్ జేయడం, ఇలాంటివి ఏదో ఒకటి మనం మనుషులం. సో, మనకి ఏదో ఒక ఇట్లాంటి వీక్‌నెస్‌లుంటాయి గదా! హ్యాబిట్స్ గావచ్చు. సో, వీటినైతే బ్రేక్ జేసేసి మిమ్మల్ని మీరు ఒక కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ జేసుకొని మీరు ఈ ప్రెజెంట్‌లో మీ లైఫ్‌ని తీసుకొనెళ్తున్నారు. సో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళ భవిష్యత్తు. ఓకే. ఇక్కడ ఎంప్రెస్, 10 ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. సో, ఎంప్రెస్, 10 ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్. ఇక్కడ మళ్ళా 2 మేజర్ ఆర్కానా వచ్చినాయి. బ్యూటిఫుల్ అసలకి. సో, ఫ్యూచర్‌లో ఏంటంటే, ఇప్పుడు మీ పాస్ట్ వెర్షన్‌ని మీరు లెట్ గో చేసేసి, మీరు పవర్‌ఫుల్‌గా ఒక మెజిషియన్ లాగా మీరనుకున్నాటివి మీరు చేసుకోగలిగితే, మీరు ఊహించినాటివి ఊహించినట్టు మీరు మేనిఫెస్ట్ చేసుకోగలిగితే, మిమ్మల్ని మీరు మార్చుకొని, మీ చుట్టుపక్కల ఎవరైతే మీకు ఆటంకాలు కలిగిస్తున్నారో, అలాంటి వాళ్ళని మీ లైఫ్‌లోంచి తొలగిచ్చేస్తూ, మీరిలా చేసుకోగలిగితే, మీరొక స్ట్రాంగ్ పొజిషన్‌లోకి వెళ్ళబోతున్నారనమాట. మీరనుకున్న సక్సెస్‌ని మీరు చూడగలుగుతారు. చాలా కంఫర్టబుల్‌గా ఉండగలుగుతారు. మెటీరియల్ గ్రోత్ ఉంటుంది. సో, ఏదన్నా గాని ఆ కంటిన్యూడ్ గ్రోత్ అన్నమాట. అంటే ఆగదు. ఆగకుండా ప్రయాణం ముందరికి వెళ్తుంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందరికి వెళ్తుంది. హ్యాపీ ఫ్యామిలీ. సో, ఫ్యామిలీ అనేది చాలా స్ట్రాంగ్, ఇంటిమేట్ ఫ్యామిలీ అవుతుంది. పిల్లలు పుడతారు. కొంతమందికేంటంటే గ్రోత్ ఉంది ఫ్యామిలీ వైస్ గూడా. ఎక్స్‌పాన్షన్ అంటే ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తుంటే పిల్లలు పుట్టడం. ఫ్యామిలీ ఇంకా ఇప్పుడు మీరొక రూ. 10 మీ దగ్గరుంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ దాన్ని రూ. 100 చేయగలుగుతారు. అంటే అంత ఎఫెక్టివ్ కిడ్స్ మీకు ఉండడం, వాళ్ళు మీ ప్రాపర్టీని ఇంకా ఇంక్రీజ్ జేయడం. సో, ఇలా గూడా జరుగుతుందనమాట. సంతానంతో చాలా హ్యాపీగా ఉంటారనమాట. బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఉంటారు మీకు. సో, గ్యాదరింగ్స్, మ్యారేజెస్ కొంతమంది ఎవరైనా పెళ్లి గాని వాళ్ళు చూస్తుంటే ఫ్యూచర్‌లో పెళ్లవ్వడం, మంచి వ్యక్తితో మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం, మీ మెంటాలిటీ, వాళ్ళ మెంటాలిటీ మ్యాచ్ అవ్వడం. సో, హెల్త్ పరంగా గూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఏదన్నా మీకు
ఆగినట్లు ఉంటే, మీ సెల్ఫ్ లిమిటింగ్ థింగ్స్ ఏమన్నా ఫ్యూచర్‌లో మీకు కనిపించినా గానీ, అది మీ పాస్ట్ వల్ల వస్తా ఉంటుందనమాట. సో, పాస్ట్‌నైతే కంప్లీట్‌గా రిలీజ్ జేయాలి. సో, ఆ లెట్టింగ్ గో ఎక్సర్‌సైజెస్ అనేది, ఫుల్ మూన్ మెడిటేషన్స్ అనేటివి మీరు కంటిన్యూయస్‌గా చేస్తుంటే మీకు చాలా చాలా మంచిది. మీ వ్యూ పాయింట్స్ అనేటివి చాలా యూనిక్‌గా ఉంటాయి. మీరు యూనిక్‌గా ఉన్నారు కాబట్టే, మీరు ఇంత పవర్‌ఫుల్‌గా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయగలుగుతారు. ఫ్యామిలీని ఒకటిగా ఉంచుకోగలుగుతారు. ఫ్యామిలీలో ఆ హ్యాపీనెస్ అనేదుంటుంది. బయట, ఇంట 2 దగ్గరలో గూడా మీకు ఆ గౌరవం, ఆదరణ అనేది దొరుకుతుంది. మీరు హ్యాపీగా ఆహ్, ఉంటారనమాట. సో, ఆ నర్చరింగ్ నేచర్ గావచ్చు, ఒకరికి పెట్టాలనే ఉద్దేశం, మన ఇంటికొస్తే వాళ్ళని చాలా మంచిగా చూసుకోవడం గానీ, వాళ్ళ ఆతిథ్య పరంగా గానీ, ఏదన్నా గానీ. సో, మనుషుల్ని మీరట్లా అట్రాక్ట్ జేస్తూ ఉంటారనమాట. మీ చుట్టుపక్కల ఎప్పుడు మనుషులుండడం. సో, ఆ చుట్టుపక్కల ఎప్పుడు మనుషులుంటారు గాబట్టి, ఆ ఉండే మనుషులేంటంటే మీకోసం, మీ మంచి కోరే వాళ్ళైతే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో, ఆల్ చక్ర మెడిటేషన్ ఒకటి. మీరు మీకు నెగెటివ్ ఎనర్జీ ఏదన్నా గాని, ఇప్పుడు ఇంతమంది కళ్ళు మీ పైనున్నప్పుడు ఆబ్వియస్‌గా నరదిష్టి, దిష్టనేది ఉంటుంది గదా! కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని స్నానం జేయడం అనేది మీరు ఖచ్చితంగా పాటిచ్చండి. సో, సాల్ట్ బాత్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఉప్పు ఒక 100 గ్రామ్స్ ఉప్పు నీళ్ళల్లో వేసుకొని, ఒక బకెట్ నీళ్ళల్లో వేసుకొని, స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే మిమ్మల్ని హిట్ చేస్తుందో, ఈ ఉప్పు ఒక బ్యారియర్ లాగా ఫార్మ్ చేసి, ఈ ఈ వస్తున్న నెగెటివ్ ఎనర్జీస్‌ని కట్ చేసేస్తుందనమాట. సో దట్ మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ మీరేవైతే అనుకుంటున్నారో, అవి అనుకున్నట్లు జరుగుతుందా లేదా? ఫైల్ నంబర్ 1 వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతుందా లేదా? యెస్ ఆర్ నో చూద్దాం మనం. సో, ఫైల్ నంబర్ 1 వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయా లేదా? ఫైల్ నంబర్ 1 వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా లేదా? యెస్. ఇది వన్ మోర్ మేజర్ ఆర్కానా, బ్యూటిఫుల్. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో గూడా చారియట్ ఉంది. సో, అసలకి ఔట్ ఆఫ్ 9 cards that I have taken for you, 9 cardsలో 1, 2, 3, 4, 5, 6, 7 కార్డ్స్ మేజర్ ఆర్కానా. సో, మేజర్ చేంజెస్ హ్యాపెనింగ్. చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయన్నమాట. మీరేవైతే అనుకుంటున్నారో వాటిని మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరగడం వల్ల, మీరు చాలా కరేజియస్‌గా, బ్రేవ్‌గా డెసిషన్స్ తీసుకున్న దానివల్ల, మీ కాన్ఫిడెన్స్ పెరిగిన దానివల్ల చాలా కంపాషనేట్‌గా ఉంటారు. ఎవరిని ఎలా మచ్చిక చేసుకోవాలో మీకు బాగా తెలుస్తుంది. మీ పైన మీకు ఆ సెల్ఫ్ డౌట్స్ అనేటివన్నీ వెళ్ళిపోతాయన్నమాట. సో, ఏవన్నా లిమిటింగ్ బిలీవ్స్ ఉంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు అనుకున్నట్లు మీరు సాధించగలుగుతారు. చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. అంత ఫోకస్డ్‌గా ఉంటారు గాబట్టే మీరు ఈ సక్సెస్‌ని పొందుతారు. ఏమన్నా అబ్‌స్ట్రకిల్స్, ఆటుపోట్లున్నా గానీ వాటిని అధిగమించగలుగుతారు. మీ యాంబిషన్ ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే ఉందో, మీ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మీ విల్ పవర్‌తో మీరు సాధించుకోగలుగుతారనమాట. చాలా కష్టపడే తత్వం ఉంటుంది. అందుకనే ఇక్కడ 2 ఎస్‌లొచ్చినాయి. సింగిల్ మైండెడ్‌గా వెళ్తారనమాట. ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా గానీ, అల్టిమేట్‌గా మీరు తీసుకునే డెసిషన్ ఫైనల్ డెసిషన్ అవుతుంది. సో, మీ స్కిల్ పెరుగుతాంది. అంతా మంచి జరుగుతాంది. ఆ ప్రాపర్ ఛానెలింగ్ ఉంది కాబట్టే మీకు ఇంత గ్రాండియర్‌గా లైఫ్ డిజైన్ అవుతోందనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇప్పుడు మనం కొన్ని గైడెడ్ మెసేజెస్ చూద్దాం. ఫైల్ నంబర్ 1 వాళ్ళ కోసం గైడెడ్ మెసేజెస్. ఫైల్ నంబర్ 1 ఇక్కడ స్ట్రాంగ్‌గా మనకి 7 నంబర్ చూపిస్తుంది. సో, స్పిరిచ్యువల్‌గా చాలా అడ్వాన్స్డ్ లెవెల్స్‌లోకెళ్తారు కొంతమంది. విష్ అపాన్ ఎ స్టార్ అండ్ రిలీజ్ ఆల్ లిమిటింగ్ బిలీవ్స్. అదే మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్. కాకపోతే చిన్నవి ఏంటంటే ఎక్కువ పట్టుకొని ఉండడం వల్ల మీ స్ట్రెంగ్త్ కంప్లీట్‌గా మీరు యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో, మీ లిమిటింగ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసేసేయండి. ఫుల్ మూన్ డే రోజు లెట్టింగ్ గో ఎక్సర్‌సైజెస్ బెస్ట్ వేలో వర్క్ అవుతాయి. సో, మీ లిమిటింగ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిమిటింగ్ బిలీవ్స్ అంటే, నేను లావుగా ఉన్నాను, నేను ఇలా చేయలేను. నా దగ్గర అంత స్తోమత లేదు కాబట్టి నేను అది చేయలేను. లేకపోతే నేనంత పవర్‌ఫుల్ కాదు. నా ఎనర్జీ లెవెల్ సరిపోవట్లేదు. లేకపోతే కాంప్లెక్షన్ గురించి గావచ్చు, ఏదన్నా గానీ మీ ఫిజికల్‌గా గావచ్చు, మెంటల్‌గా గావచ్చు, దేనివల్లైతే
నాకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ అని చెప్తున్నారు. సో, నాకు ఆవేశం ఎక్కువ అందుకని నేను ఇది చేయలేకపోతున్నానేమో. సో, నేను టెన్షన్ పడిన దాని వల్ల నేను దీన్ని చేయలేకపోతున్నానేమో. నేను భయపడిన దాని వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను. ఇవన్నీ లిమిటింగ్ బిలీఫ్సే. సో, ఫిజికల్‌గా గావచ్చు, మెంటల్‌గా గావచ్చు ఏవైతే మీకు లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో అదొక పేపర్ పైన రాసి, బర్న్ చేసేసి ఆ యాషెస్‌ని బూడిదని ఫ్లష్ చేసేసేయండి. ఫ్లష్ చేసేసి కాళ్ళు, చేతులు, మొఖం కడుక్కొని చందమామకి ప్రే చేసుకొని, ఈ రోజుతో నాకు దీని నుంచి విముక్తి. నేను రేపటి నుంచి ఒక కొత్త పర్సన్‌ని అని చెప్పి హ్యాపీగా ఎళ్లి నిద్రపోండి. అలానే కొత్తగా మేల్కొని మీరనుకున్న వాటిని మీరు హ్యాపీగా సాధించుకోగలుగుతారు. సో, కరేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీరు ఖచ్చితంగా ఆ స్ట్రెంగ్త్‌లోకి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ కూడా వచ్చింది. ఇంకొక మెసేజ్. ఓకే. ఇంకొకటి మెసేజ్. బ్యూటిఫుల్. బ్రీత్. ఇన్‌హేల్ స్టార్డస్ట్, ఎక్సేల్ మ్యాజిక్. ఇక్కడ మనకు మెజిషియన్ వచ్చినారు. సో, మ్యాజిక్ మీ లోపల ఉంది. మీరు అది నమ్మడం మొదలుపెట్టండి. మీరు ఏమనుకున్నా గానీ మీరు అన్నిటిని సాధించగలుగుతారు. మీలో అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది. మీరు అది గుర్తించాలంతే. మీకు వాక్చాతుర్యం గూడా ఎక్కువుంటుంది. మీరేదైతే కోరుకుంటారో అవి నిమిషాల పైన తీరిపోగలుగుతాయి. మీరు నమ్మినప్పుడు. ఇంకొకటేంటంటే మీరు దేని ఎనకాల వెళ్ళనవసరం లేదు. మీ ఎనకాలే అన్నీ వస్తాయన్నమాట. సో, ఆ మ్యాజిక్ మీలో ఉంది. ఒక మ్యాగ్నెట్ లాగా మీరు అట్రాక్ట్ జేస్తారు. యూ ఆర్ యువర్ ఓన్ సన్, మూన్, స్టార్స్. మీరే మీ లోపలే ఒక సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, చుక్కలున్నాయంట. మీరే మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో, మీ మీ స్ట్రెంగ్తో లేకపోతే మీకు ధైర్యం కోసమో, లేకపోతే మీ సపోర్ట్ కోసమో మీరు ఇంకొకరి నుంచి ఆశించకండి. మీ లోపలే అన్నీ ఉన్నాయి. మీరే మీకు స్ట్రాంగ్ పిల్లర్. సో, మీ టాలెంట్ పైన, మీ పైన మీరు ఆధారపడినప్పుడు మీరు అనుకున్నటివి అనుకున్నట్లు మీరు సాధించుకోగలుగుతారు. ఇతరుల పైన ఆధారపడినప్పుడు మట్టుకే బాధపడాల్సొస్తుంది. బ్యూటిఫుల్. ఫైనల్‌గా ఇంకొన్ని మెసేజెస్ ఫర్ పైల్ నంబర్ 1. Nomad. The nomadic wanderer lies deep inside, so take the leap now. Don't crawl back and hide. మీరంటే వెనుదిరక్కండి. మీరేదైతే అనుకుంటున్నారో దాంట్లో మీరు ముందరికి వెళ్ళాలి ఖచ్చితంగా. మీ లోపల ఆ శక్తి ఉంది. కాకపోతే మీకు తెలియట్లేదు. సో, మీరు ధైర్యంగా ఆ మొదటి అడుగు ఏసారంటే ఆటోమేటిక్‌గా మిగతా అడుగులు పడిపోతూ ముందరికి వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ స్టెప్ ఏయడమే ఆలస్యం. చకచకా మిగతా పనులు జరిగిపోతాయి. ధైర్యంగా ఆ మొదటి అడుగు వేసి మీరు అనుకున్నటివి అనుకున్న విధంగా మీరు సాధించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక మెసేజ్ చూద్దాం. సైలెంట్ స్కిల్. I challenge you to unpack your mind. In meditation's grace, the soul can unwind. Breathe in, breathe out, let go of doubt. అదే చెప్పాను గదా! ఏవన్నా లిమిటింగ్ బిలీఫ్స్ డౌట్స్, సందేహాలు నేను చేయగలుగుతానా లేదా? ఇదొస్తుందా రాదా? ఇలాంటివన్నీ వదిలేసేయండి. మీరు చేసినారంటే మీరు చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది మీకనమాట. సో, మీకు అన్నది మీ దగ్గరికి ఎట్లన్నా వస్తది. మీరు దానిపైన సందేహాలు పెట్టుకోనవసరం లేదు. సో, మీ మైండ్ మిమ్మల్ని చాలా విధాలుగా ఆహ్, ఆడుకుంటుంది. సో, మీ మైండ్‌ని ఫస్ట్ మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలంటే మీరు మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. ఆల్ చక్ర మెడిటేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సాల్ట్ బాత్ గురించి చెప్పినాను. దాన్ని చేయండి. నిన్ననే నా తమ్ముడు నాకొకటి చెప్పారు. ఏమంటే గుడ్ ఇంటెంట్ ఈస్ ఎ రోడ్ వే టు హెల్ అని చెప్పినాడు. సో, అంటే మనం మంచి ఇంటెన్షన్స్‌తో ఉంటే అది మనకి చాలా 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 కష్టాలని తీసుకొనొచ్చి పెడుతుంది. ఎథిక్స్ పరంగా పోయి న్యాయబద్ధంగా జేసుకోవాలి, ధర్మంగా బతకాలి అంటే కొన్ని కష్టాలు ఎదురవుతాయి. దట్ డజంట్ మీన్ దట్ మీరు చేతగాని వాళ్ళు గాదు, మీరు చేయలేని వాళ్ళు గాదు. మీరంత న్యాయబద్ధంగా వెళ్తున్నారు. ఇక్కడ నంబర్ 7 మళ్ళా జెప్తున్నాను. ఎప్పుడైతే స్పిరిచ్యువల్ జర్నీలో ఉంటామో ఎక్కువ పరీక్షలు ఎదుర్కోవాల్సొస్తుంది. ఆ పరీక్షల్ని అధిగమించే కొద్దికి దేవుడు మనకి ఇంకా ఇంకా దగ్గరవుతారు. సో, ఆయన దీవెన మన పైనుంది గాబట్టి, ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు గాబట్టి, లైఫ్‌లో ఎలాంటి ఆటుపోటలున్నా గానీ, మనకి దక్కాల్సిన బేసిక్ థింగ్స్ అయితే మనకి జరిగిపోతా ఉంటాయి. మనం ఎక్కడ ఎళ్లి చేజార్చిన అవసరం రాకుండా, మన పైన మనం ఆధారపడి, ఆయన్ని నమ్ముకొని మనం ముందుకు వెళ్ళిపోతా ఉంటాము. మంచి జరుగుతుంది. సో, మీలో ఉన్న సైలెంట్ స్కిల్ అది. ఏంటంటే, మీ లోపలే అన్నీ ఉన్నాయి. మీరు మెజిషియన్.
ఆ మ్యాజిక్ జరుగుతుంది. ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2. ఎవరైతే 2nd, 5th, 8th, 11th, 14th, 17th, 20th, 23rd, 26th, 29th ఈ డేట్స్లో పుట్టారో, లేదు మీకు లక్కీ నెంబర్స్ ఇవైతే, వెల్కమ్ టు ద రీడింగ్. చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మీరు అనుకున్నటివి జరుగుతాయా లేదా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. బ్యూటిఫుల్ సింగిల్ కార్డ్. లవ్ ఇట్. సో కరెంట్ సిచ్యువేషన్ అయితే చాలా ఫైరీగా వెళ్తుందన్నమాట. చాలా డెసిషన్స్ తీసుకుంటున్నారు, మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఏ టైం చేస్తున్నారు. మీ పైన మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఏదన్నా కానీ మీ కంట్రోల్లోకి తీసుకొని మీరు ఇండిపెండెంట్గా చేస్తున్నారనమాట. చాలా ఆప్టమిస్టిక్గా థింక్ చేస్తున్నారు. కుడోస్ టు దట్. పాజిటివ్గా నేను చేయగలుగుతాను అని చెప్పి అడుగులు ముందరికి వేసుకొని వెళ్తున్నారు. ఒక్కొక్కసారి కొంచెం ఇంపల్సివ్గా ఉంటారనమాట. ఆ తొందరపాటు ఇవి ఉంటాయి. క్షణికావేశాలు అంటారు కదా, అలాంటివి ఉంటాయి. కానీ వెంటనే రియలైజ్ అవుతారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అరే డబ్బులు లేవే, అయిపోయినాయి అనుకున్నప్పుడే ఏదో ఒక దగ్గర నుంచి మళ్ళీ మీకు డబ్బులు రావడం. ఇక్కడ నాకు చాలా ఎందుకు నాకు ఇట్లా జరుగుతోంది అని ఒకవేళ అలా నిరాశ చెందితే ఎవరో ఒకరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. మీరు ఒకరి గురించి చదవడమో, లేకపోతే ఒకరి గురించి వినడమో, ఒకరిని చూడడమో, మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ని తీసుకొని మళ్ళీ మీ జర్నీని మొదలు పెడతారనమాట. సో అట్లా మీరేంటంటే మీరు అనుకున్నటివి మీరు అచీవ్ చేస్తున్నారు. అడ్వెంచరస్గా ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఏదన్నా కానీ ఛాలెంజింగ్గా ఉండాలి. ఆ ఛాలెంజెస్ని అధిగమిస్తూ ఎస్ నేను ఇది చేయగలిగినాను అంటే నాలో ఇంత సత్తా ఉంది అని చాటుకుంటూ ఉంటారనమాట. వెరీ గుడ్. ఏదన్నా ప్రాజెక్ట్స్లో ఉంటే ముందుబడి చేయడం కానీ, ఎవరన్నా ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళకన్నా ముందు మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అవి కంప్లీట్ చేసి పెట్టడం కానీ, మీకోసం మీరు పని చేసుకునేదానికన్నా ఇతరుల కోసం ఎక్కువ చేస్తారనమాట. మీలో ఉన్న ఈ టాలెంట్ ఇతరులకు ఎక్కువ ఉపయోగపడుతుంది, మీకు తక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఈ ఇతరులకు ఎక్కువ ఉపయోగపడుతుంది, నాకు తక్కువ ఉపయోగపడుతుంది అనుకోకండి. ఎందుకంటే ఇదంతా ఎక్స్‌పీరియన్స్. సో మీకేంటంటే కనెక్షన్స్ పెరుగుతుంది. మీకు స్ట్రాంగ్ పవర్‌ఫుల్ కనెక్షన్స్ వస్తున్నాయి. తద్వారా మీరేంటంటే మీ టాలెంట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇంకా టాప్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎక్కడన్నా అబద్ధాలుంటే అంత ఇష్టపడరు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. నిజాయితీగా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తారనమాట. ట్రస్ట్ వర్తీ పీపుల్ ఉంటారనమాట. సో నమ్మకస్తులనమాట. ఎవరైనా మనకు ఒక బాధ్యత అప్పజెప్పినారు అంటే దాన్ని మనం చాలా నమ్మకంగా వాటిని కంప్లీట్ చేయాలి అనే దృఢ సంకల్పంతో ఉంటారు. మిమ్మల్ని మీరు ఎక్కువ సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ గురించి మీరు ఎక్కువ మాట్లాడడం, మిమ్మల్ని మీరు బూస్ట్ అది తప్పు కాదు. ఎందుకు అంటే మనం చేస్తున్నది మనం చెప్తేనే కదా ఇతరులకు తెలుస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే అబ్బా! డబ్బా కొట్టుకుంటున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో కాబట్టి కొంచెం మీ గురించి మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని కూడా ఒకసారి గమనించుకొని మాట్లాడండి. ఎందుకంటే అందరూ ఒకే విధంగా తీసుకోరు. ఒక్కొక్కసారి అది మీకు నెగెటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంతమంది రిలేషన్‌షిప్ కొంచెం అటు ఇటు అయ్యి డివోర్స్ స్టేజ్‌కి వెళ్ళుండింటారు. సో ఈ డివోర్స్ స్టేజ్‌కి వెళ్ళిన వాళ్ళు ఫ్యూచర్‌లో డివోర్స్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఎవరైతే ఇట్లా టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌లో ఉండి ఆ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ జేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఇలాంటివున్నాయి. ఎందుకు అంటే వాళ్ళ పార్ట్నర్ చెప్తున్న అబద్ధాలు, ఆ మోసాలు, ఆ నేచర్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళేంటంటే ఈ డ్రాస్టిక్ స్టెప్‌నైతే తీసుకొనుంటారు. చూద్దాం మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఇదే. కొన్ని ఈ ఇంపల్సివ్ నేచర్ వల్లనే మీరు కొన్ని కష్టాలను కొని తెచ్చుకున్నట్లనమాట. అదే చెప్తున్నాను గదా! మీ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఒకేలాగా తీసుకోకుండా, దాంట్లో గూడా కొన్ని తప్పులెతికి, మిమ్మల్ని టార్గెట్ జేస్తూ, మిమ్మల్ని బాధ పెట్టాలనో, అట్లా మీ గురించి మాట్లాడడం ఇలాంటివి జరుగుతాయి. కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. ఆ అగ్రెసివ్ నేచర్‌నైతే కొంచెం కంట్రోల్ జేసుకోవాలి. సో, అండ్ సన్
లాగా మీరేంటంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మీరెక్కడుంటే అక్కడ ఆ జాయ్, ఫన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న దాని వల్ల మిమ్మల్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారనమాట. అండ్ మీలాగా అవ్వాలి అని గూడా ఉంటుందనమాట. దే విల్ బి యూ విల్ ఇన్‌స్పైర్ పీపుల్. వాళ్ళ వాళ్ళు యాస్పైర్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళలాగా మనం ఉండాలి అనేదుంటుంది. ఇండివిడ్యుయాలిటీ ఎక్కువుంటుంది. ఎప్పుడైతే మనలో ఇంత శక్తి ఉంటుందో ఆబ్వియస్‌గా కొంచెం అహం, గర్వం ఇలాంటివి గూడా వస్తాయి గదా! వాటి వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో, అవి కొంచెం గమనించుకోండి. ఎంత ఎదిగినా గాని ఒదిగుండాలి అనే సామెత మనకి ఉంది. సో, కొంచెం మన గురించి మనం మాట్లాడేదానికన్నా మన పని, మన గురించి ఇతరులు మాట్లాడితే దానికెక్కువ వాల్యూ ఉంటుంది. అది గూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్. సో, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది పైల్ నంబర్ 2 వాళ్ళకి? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది పైల్ నంబర్ 2 వాళ్ళకి? బ్యూటిఫుల్. ఇక్కడ మనకి మేజర్ ఆర్కానా. ఒక్కొక్క కార్డే వస్తోంది జూడండి. సో, సింపుల్, క్లియర్ పీపుల్. నో టూ వే థింకింగ్. ఏమన్నా టూ వే థింకింగ్ ఉన్నా గానీ, అది ఒక నిమిషం వరకే. ఆ తర్వాత ఏదో ఒక డెసిషన్ పైకొచ్చి, ఆ డెసిషన్ పైన నిలబడిపోతారని. ఎందుకంటే, మనం అడిగే క్వెషన్‌కి, ప్రతి క్వెషన్‌కి ఒక్కొక్క కార్డే వస్తుంది. సో, మిమ్మల్ని అందరూ అర్థం జేసుకోలేరు. కొందరికి ఒకలాగా అర్థమైతే, కొందరికి ఒకలాగా అవుతారు. ఎందుకంటే, ఆ మిస్టీరియస్ నేచర్ ఉంటుంది మీలో. ఎందుకంటే, అందరితో ఒకలాగుండరు. ఒకరికి అర్థమైనట్లు ఇంకొకరికి అర్థం అవ్వరు. మీరేంటంటే మీ ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారనమాట. ఆ! నాకు తెలుసు. ఆ ఇన్నర్ నోయింగ్ మీ గురించి మీకు కావచ్చు, లేదు జరగబోయే థింగ్స్ గురించి కావచ్చు. మీకేంటంటే ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉంటారనమాట మీరు. దానివల్ల మీరు చాలా కాన్ఫిడెంట్‌గా మూవ్ అవుతాంటారు. అది కూడా కొంతమందికి సస్పీషియస్‌గా అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇట్లా జరుగుతోంది గదా! వీళ్ళెందుకు ఇట్లా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు? సో, ఇలాంటివుంటాయన్నమాట. ఫ్యూచర్‌లో మీకు ఈ సస్పీషియస్ నేచర్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఈ సస్పీషియస్ నేచర్ పెరిగిన దాని వల్లే మీకు ఆహ్, చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో, కొంతమందికి అర్థమయ్యే లోపల మీరు ఆ పొజిషన్ నుంచి ఇంకా పెద్ద పొజిషన్‌లోకెళ్ళిపోతారు. మీ పైన మీకు నమ్మకం ఇంకా బాగా బిల్డ్ అవుతుంది. మీ ఇన్నర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది మీ బెస్ట్ గైడ్ అవుతుందనమాట ఫ్యూచర్‌లో. ఎమోషనల్ స్టెబిలిటీ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పా గదా! కొంతమందికి డివోర్స్ లేకపోతే కార్మిక్ రిలేషన్‌షిప్స్, టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌లో ఉండి ఆహ్, అలాంటివున్నా గానీ, ఈ ఫ్యూచర్‌లో మీరేంటంటే, మీరు మీ మీ పైన మీరు నమ్మకం పెంచుకొని ఎమోషనల్ స్టెబిలిటీలోకొచ్చి స్పిరిచ్యువల్ ఇన్‌సైట్ అంటే మీ లోపల ఆహ్, భక్తి, నమ్మకం ఇలాంటివి గూడా పెరుగుతాయన్నమాట. మీ విజ్డమ్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. మీరేదైతే ఒక దీని పైన ఉంటారో, దానిపైన మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ జేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్ చేస్తూ ఉంటే మీరు కరెక్ట్‌గా మీ ప్రాజెక్ట్స్‌ని అనలైజ్ జేసి, మీ సీనియర్స్‌తో డిస్కస్ జేసి, మీరు వాటిని సక్సెస్ జేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీలో కొంతమందేంటంటే చాలా ఆధ్యాత్మికంగా వెళ్తారనమాట. నిజమంటే ఏంటి? మనం ఎలా ఉన్నాం? మన లోపల మనకేం జరుగుతుంది? మనకసలేం గావాలి? ఇలాంటివి ఎక్కువుంటాయి. అండ్ మీకు స్పిరిట్ గైడ్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. అందుకనే మీ ఇంట్యూషన్ పెరుగుతుంది. సో, మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు చెప్పారు గదా! మీ ఇన్నర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీ బెస్ట్ గైడ్ అంటున్నారు గాబట్టి, మిమ్మల్ని మీరు బాగా అనలైజ్ చేసుకొని మీ లోపల నుంచి మీకేదైతే వస్తున్నాయో వాటిని ఒకసారి అనలైజ్ చేసినప్పుడు మీకు బాగా తెలుస్తుంది మీరు ఏ దారిలో వెళ్ళాలి అని జెప్పి. ఎందుకంటే 2 నంబర్ వచ్చి దీనికి డ్యూయల్ నేచర్ ఉంటుందనమాట. సో, 2 పాత్ థింకింగ్ ఇలాంటివుంటాయి. సో, ఈ డ్యుయాలిటీ వల్ల ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంది. కానీ మీ ఇంట్యూషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఈ కన్‌ఫ్యూజన్స్ క్లియర్ అయిపోతాయన్నమాట. సో, ఫ్యూచర్ ఏంటంటే చాలా హోప్‌ఫుల్‌గా ఉంది మీకు. ప్రాస్పరస్‌గా ఉంది. మీరు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని మీరు ఎంత చేసుకోగలిగితే మీరు అంత మంచి రిజల్ట్స్‌నైతే మీరు పొందగలుగుతారనమాట. మీ 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 ఫ్యూచర్‌లో మీరు ఏం జేసినా గాని. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. వెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. పొజిషన్ బెటర్ అవుతుంది. సో, మీకేంటంటే కాకపోతే ఈ మిస్టీరియస్ నేచర్ వల్ల ఒక్కొక్కసారి నేనిక్కడ గూడా జెప్పినా గదా! ఈ ఇంపల్సివ్ నేచర్ వల్ల ఒక్కొక్కసారి పక్కన వాళ్ళు మనల్ని జడ్జ్ జేయడంలో రాంగ్ జడ్జ్‌మెంట్స్ వల్ల కొన్ని కష్టాలుంటాయి అని జెప్పి.
సో, ఫ్యూచర్‌లో గూడా అంతే. మీరు సరిగ్గా అర్థం గారు అన్న ఒక రీజనో, లేకపోతే వీళ్ళిలా ఉన్నారు అన్న ఒక రీజన్‌తోనో కొన్ని కొన్ని థింగ్స్ మన చేతిలోంచి చేజారిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు అనుకున్నటివి అనుకున్నట్లు జరగాలి అంటే, మీరు ఫుల్ మూన్ గాని, న్యూ మూన్ మెడిటేషన్స్ చేయడం. చందమామ ఏంటంటే మన మనస్సు, చంచల స్వభావం నుంచి మనల్ని కాపాడాలన్నా, లేకపోతే ఆ మూడ్ స్వింగ్స్‌ని హ్మ్. బ్యాలెన్స్డ్‌గా ఉంచాలన్నా గాని, మనకి మూన్ పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మన ఇంట్యూషన్ పెరుగుతుంది గాబట్టి, మనం ఇల్యూజన్స్‌లోంచి బయటకొస్తామనమాట. సో, మూన్ మెడిటేషన్స్ చేస్తే మీకు ఆ బ్యాలెన్స్ ఒస్తుంది. స్టేబుల్‌గా ఉండగలుగుతారు. మోడరేషన్‌లో ఉంటుందనమాట లైఫు కొంతమందికి. కొంతమందికేంటంటే సన్ ఎనర్జీనిస్తుంది, పవర్‌నిస్తుంది, ధైర్యాన్నిస్తుంది. సో, చాలా కరేజియస్‌గా ముందరికెళ్ళడానికి గాని, స్ట్రాంగ్‌గా బిల్డ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఏంటంటే, మనకి సన్‌తో మనకెంత మంచి కనెక్షన్ ఉంటే, మనం అంత స్ట్రాంగ్‌గా ముందరికి వెళ్ళగలుగుతాం. కాబట్టి సూర్యుడికి నీళ్ళు, ఒక రాగి చెంబులో నీళ్ళు తెల్లారితో తీసుకొని, స్నానం చేసిన తర్వాత, సూర్యుడికి చూపిచ్చి, ఆ నీళ్ళు చెట్లకు పోసి, సూ సూర్య నమస్కారం చేసుకుంటే చాలా చాలా మంచిది. సో, ఆ సూర్యుడు పవర్ మనకిచ్చి, మనం అంత పవర్‌ఫుల్‌గా తయారవ్వగలుగుతామనమాట. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం గాబట్టి, ఆయన అనుగ్రహం మనకు బాగున్నప్పుడు, మనం మంచిగా మనం అనుకున్న దాంట్లో మనం ముందరకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మీరు అనుకున్నాటివి అనుకున్నట్లు జరుగుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫైల్ నంబర్ 2 వాళ్ళకి అనుకున్నాటివి అనుకున్న విధంగా జరుగుతాయా లేదా? ఓకే. నో వచ్చిందిక్కడ. సో, డెవిల్. మీరు ఇక్కడ ఏమన్నా అడిక్షన్స్ ఉంటే వాటిని ఓవర్‌కమ్ జేయాలి. డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. నెగెటివ్ థింకింగ్ అస్సలు ఉండకూడదు. మీ మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్ జేసుకోవాలి. అందుకని ఇక్కడ మూన్ స్ట్రాంగ్‌గా ఉంటే ఇంట్యూషన్ స్ట్రాంగ్‌గా వస్తుంది. సో, మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్ జేసుకోవాలి. మీకు ఆహ్, రాంగ్ రిలేషన్‌షిప్స్‌లో ఉంటే వాటి నుంచి బయటపడాలి అన్నమాట. కొంతమంది చీట్ జేసేవాళ్ళుంటారు. కొంతమంది మిమ్మల్ని మోసం జేసేవాళ్ళుంటారు. కొంతమంది మీ పైన ఆధారపడి పారాసైట్స్ లాగా, జలగల్లాగా మిమ్మల్ని పీల్చుకొని తింటూ ఉంటారనమాట. ఇవన్నీ చాలా టాక్సిక్ రిలేషన్‌షిప్స్. టాక్సిక్ రిలేషన్‌షిప్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఉండనవసరం లేదు. ఒక పేరెంట్‌తో ఉండొచ్చు, అమ్మతో ఉండొచ్చు, నాన్నతో ఉండొచ్చు, సిబ్లింగ్స్‌తో ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు, ఎవరితో అయినా గానీ. సో, ఇలాంటి వాటి వల్ల మీరు మెంటల్ హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది. సో, ఎప్పుడైతే మనం మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండమో, అప్పుడు మనం అనుకున్నట్లు మనం చేయలేకపోతామనమాట. మనం చాలా పవర్‌లెస్‌గా ఫీల్ అవుతామనమాట. హోప్‌లెస్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్తాం. సో, ఫైండింగ్ ఇట్ టు లెట్ గో, దాన్ని వదిలించుకోవాలన్నా గాని కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి బంధాలు. పుట్టుకతో వచ్చిన బంధాలు కొన్నైతే, తెచ్చిపెట్టుకునే బంధాలు కొన్ని. సో, వీటిని అంత ఈజీగా వదులుకోలేము. సో, అక్కడేంటంటే చాలా కష్టపడతారనమాట. చాలా ఆలోచించాల్సొస్తుంది. కాకపోతే నెగెటివ్ థింకింగ్ లేకుండా మీరెంత పాజిటివ్‌గా థింక్ జేసి, మీ ఆరాధ్య దైవం ఎవరైతే ఉంటారో మీరిష్టపడి, మీరు బాగా ప్రే చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో, గాడెస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఎక్కువ తలుచుకుంటూ ఉంటే, మీరైతే ఇలాంటి దాని నుంచి బయటపడగలుగుతారనమాట. సో, యూ ఆర్ నాట్ ఎ పెప్పట్. మీరొక పప్పెట్ కాదు. వాళ్ళ చేతిలో మీరు కీలుబొమ్మ కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో, డెవిల్ అనేది ఎవరన్నా గావచ్చు. ఒక ఆఫీస్‌లో ఒక బాస్ గూడా డెవిల్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పినట్లే మీరు జేయాలి. వాళ్ళకి అనుకూలంగానే మీరు బోవాలి. మీ ఇష్టాయిష్టాలతో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ ఇష్టాయిష్టాల ప్రకారమే మిమ్మల్ని నడిపించడానికి చూస్తా ఉంటారనమాట. రిలేషన్‌షిప్‌లో గావచ్చు. సో, ఏ విధంగా అయినా గానీ. సో, అలాంటి వాళ్ళ నుంచి బయటపడితే, ఇలాంటి అడిక్షన్స్ నుంచి బయటపడితే, అప్పుడు మీరు అనుకున్నటివి అనుకున్నట్లు జరుగుతుందా లేదా? వావ్! డబుల్ కన్ఫర్మేషన్. యెస్. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇది మీరు చాలా పోరాడి గెలుచుకోవాల్సిందనమాట. ఎందుకంటే 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. కాకపోతే మీకు ఫినాన్షియల్‌గా గ్రోత్ మటుకు సూపర్బ్‌గుంది. ఫినాన్సెస్ గురించైతే మటుకు ఫినాన్షియల్ గ్రోత్ ఉంది. సో, ఇక్కడ ఫినాన్సెస్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అడిక్షన్స్ ఏందంటే ఎక్కువ మనీ స్పెండ్ చేయడం, లేకపోతే అపాత్ర దానాలు చేయడం ఇలాంటివి గూడా ఉంటాయి. అలాంటివి కంట్రోల్ జేసుకోండి. ఎవరికిస్తున్నాము? ఎంతిస్తున్నాము? మనం గంగలో ఏస్తున్నా గాని లెక్కబెట్టి వేయాలంట. సో, డబ్బుని వాల్యూ చేయండి. లక్ష్మీదేవిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో ఆమె మన దగ్గరుంటుంది. లేకపోతే ఆమె మన దగ్గరుండదు. సో, మీరేంటంటే ఒక బ్యాటిల్ ఏదైతే నడుస్తుందో, ఆ బ్యాటిల్‌లో నిలబడి, పోరాడి మీరు అనుకున్నటివి అనుకున్నట్టు సాధించుకో అంటే ఏంటి?
కొంతమందికి కేక్ వాక్ లాగా అనుకున్న వెంటనే జరిగిపోతాయి. కొంతమందికేంటంటే కొంచెం కష్టపడాలి. వర్క్ జేయాలి దాని పైన. ఆటుపోటుల్ని ఎదుర్కొని నిలబడాలి. సో, మీరట్లా నిలబడుకొని సాధించుకోగలుగుతారు. మీకంత ఈజీగా ఏది జరగదు. కష్టం పైన జరుగుతుంది. మీరెంత కష్టపడితే మీకంత ఫలితమైతే దక్కుతుందనమాట. సో, ఫైట్ ఫర్ యువర్ కార్నర్. లాస్ట్ స్టాండ్ నిలబడి మీరు సాధించుకోగలుగుతారు. యెస్. 2 డేస్‌లొచ్చినాయి. ఈ అడిక్షన్స్ ఇలాంటి వాటిల నుంచి మీరెప్పుడైతే దూరమవుతారో, అప్పుడు అనుకున్నట్లు మీరు సాధించుకోగలుగుతారు. మీకు డబ్బులు గూడా ఎఫర్ట్‌లెస్‌గా వస్తాయన్నమాట. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొత్త జాబ్ ఉంది. సో, సెక్యూరిటీ వస్తుందన్నమాట. ప్రాస్పెరిటీ మీ మీ ప్రాపర్టీ గూడా ఇంక్రీజ్ అవుతుంది. అబండెన్స్ వస్తుందన్నమాట. లైఫ్ స్టేబుల్‌గా ఉండగలుగుతుంది. మీరు మేనిఫెస్ట్ చేసినట్లు మీరు పొందగలుగుతారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఆరికల్ మెసేజెస్. ఓకే. లవ్ టు ద మూన్ అండ్ బ్యాక్. మీకైతే ఆ ప్రేమ అనేది దక్కుతుందనమాట. సో, ఆ ప్రేమ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీ లైఫ్‌లో. ఎవరన్నా మిమ్మల్ని మంచిగా ఆహ్, సున్నితంగా మీతో ఏదన్నా చెప్తే మీరు వెంటనే దానికి ఆ ప్రేమకు లొంగుతారు. సో, అప్పుడు రెసిస్టెన్స్ ఉండదు. అప్పుడు మొండి చేయరు. ఎవరైతే మీతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారో వాళ్ళతో మీరు చాలా మంచిగా ఉంటారు. సో, మీ వీక్‌నెస్ కూడా ఒక విధంగా ప్రేమ. సో, ఆ ప్రేమకు లొంగుతారనమాట. ద కాస్మిక్ పొటెన్షియల్ ఫ్లోస్ త్రూ యూ. సో, మీలో ఇమ్మెన్స్ ఎనర్జీ ఉంది. కాస్మిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? కాస్మోస్ అంటే యూనివర్స్. సో, అంత ఎనర్జీ లైక్ అంటే ఎర్త్ ఒకటే గాదు. యూనివర్స్ అంటే మొత్తం మన సోలార్ సిస్టమ్ ఇవన్నీ కలిపి ఒక యూనివర్స్ అవుతుంది గదా! సో, అట్లా మాదిరి మీలో చాలా పవర్ ఉంది. మీలో ఆ పొటెన్షియల్ ఉంది. ఇట్స్ జస్ట్ దట్ మీరేంటంటే దాన్ని రైట్ వేలో ఛానెల్ జేసుకొని యుటిలైజ్ జేసుకోవాలనమాట. ఇంకా ఫైల్ నంబర్ 2 వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. ఇక్కడ మళ్ళా మూనొచ్చింది. టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్ అండ్ లైట్ వచ్చింది. వితౌట్ ద డార్క్ వీ కెన్ నెవర్ సీ ద స్టార్స్. సో, ఆ చీకట్లో ఆ స్టార్స్ వెలుగుతున్నాయి గాబట్టే వాటికి ఆ ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ ఆకాశం నల్లగా అంటే రాత్రి పూట చీకటిగా లేకుండా పూర్తిగా వెలుతురుంటే చుక్కలకేమన్నా ప్రాధాన్యం ఉంటుందా? ఉండదు గదా! సో, ఆ చీకట్లో అవి వెలుగుతున్నాయి గాబట్టే చుక్కలకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. మీకు గూడా అంతే. లైఫ్‌లో మీకెన్ని ఆటుపోట్లొచ్చినా గానీ, మీరు వాటిని ఎదిరీడి గెలుస్తున్నారు గాబట్టే మీకు ఈ వాల్యూ ఉంది. అండ్ టైమ్ టు రిఫ్లెక్ట్ అంటున్నారు. సో, ఇక్కడ మూనొచ్చి సన్ నుంచి లైట్ తీసుకొని దాన్ని రిఫ్లెక్ట్ జేస్తుందనమాట. రాత్రి పూట మనకి వెలుగునిస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీరు నెగెటివ్ పీపుల్‌తో ఉంటే ఆ నెగటివిటీని రిఫ్లెక్ట్ జేస్తారు. పాజిటివ్ పీపుల్‌తో ఉంటే పాజిటివిటీని రిఫ్లెక్ట్ జేస్తారు. సో, మీరెప్పుడైతే మంచిగా ఉంటారో, ఆ మంచిని రిఫ్లెక్ట్ జేస్తారు. చెడు సావాసాలు అంటే చెడ్డ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ జేస్తారు. కాబట్టి దాని ప్రకారము మీరుండే ఎన్వైర్న్‌మెంట్‌ని, మీరు తిరుగుతున్న మనుషుల్ని, మీరుంటున్న సర్కిల్‌ని వీటినన్నిటిని మీరు గమనించుకోండి. చెడు వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మంచి వాళ్ళతో దగ్గరగా ఉండండి. సో దట్ మీకు గూడా ఏంటంటే లైఫ్ స్మూత్‌గా వెళ్ళిపోతుంది. అప్పుడు టెన్షన్స్ ఉండవు. ఏముండవు. ఇది ఎట్లా తెలుసుకోవాలి? వీళ్ళు మంచివాళ్ళా? వాళ్ళు చెడ్డవాళ్ళా? వాళ్ళేంది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు స్థిరంగా ఉంటారో, ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్డ్‌గా ఉంటారో, ఎప్పుడైతే మీరు మోడరేషన్‌లో ఉంటారో, అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు. దానికోసం మెడిటేషన్ అవసరం. ఫుల్ మూన్ గాని, న్యూ మూన్ మెడిటేషన్స్ చేసినప్పుడు ఏంటంటే, ఆ మూన్ పవర్ తీసుకొని మనకేంటంటే ఎమోషనల్‌గా మనం బ్యాలెన్స్డ్‌గా ఉండగలుగుతామనమాట. బ్యాలెన్స్‌డ్ నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మనం ఏవైతే డెసిషన్స్ తీసుకుంటామో, ఆ డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది. సో, మీరు మంచి డెసిషన్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ మంచి డెసిషన్స్ కాకుండా మనం తొందరపాటు నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నామనుకోండి, అప్పుడు లైఫ్ కూడా అలానే గందరగోళంగా ఉంటుందనమాట. కాబట్టి మూన్ మెడిటేషన్స్ అయితే కంపల్సరీ చేయండి. నేను చెప్పాను గదా!
సన్ ఎనర్జీ అంటే మీకు పవర్ పెరగాలంటే తెల్లారితో రాగి చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్పించి ఆ నీళ్ళని చెట్లకు పోయడం, ఇంట్లో మొక్కలు పెంచుకోవడం. దీనివల్ల ఏంటంటే మనశ్శాంతి, ఓపిక ఇవన్నీ వస్తాయన్నమాట. బ్యూటిఫుల్. ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఓకే. Walkabout. You discover your path in sacred walkabout. The trees are your people. The earth is your tribe. In indigenous lessons, you find the will to survive. సో నేచర్కి చాలా దగ్గరగా ఉండి, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మొక్కలు. సో ట్రీస్ ఆర్ యువర్ పీపుల్ అంట. ఆ మొక్కలు మీకు మంచి నేస్తాలు అవుతాయి. మొక్కలకి ఆ ప్రాణం ఉంటుందన్నమాట. ఆ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. మనం మొక్కల్ని పెంచుకుంటున్నప్పుడు మనం వాటిని ఎంత ప్రేమిస్తామో అవి మనల్ని అంత ప్రేమిస్తాయి. సో మనలో ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, మనకేమైనా కష్టం ఉన్నా, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మొక్కలు తీసుకుంటాయి. సో కొంతమంది ఇళ్లల్లో మొక్కలు పెరగట్లేదు, ఈ మొక్క ఎప్పుడు తెచ్చినా కానీ ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఈ చెట్టు చచ్చిపోతుంది అంటే, ఎందుకంటే ఆ నెగెటివ్ ఎనర్జీ అది తీసుకుంటుంది. సో మీరు ఇంట్లో ఏంటంటే మొక్కలు పెంచుకోండి. మొక్కలు మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఆ గ్రీన్ ఎన్వైరన్మెంట్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సాయంత్రం పూట పార్క్స్‌లో లైక్ ఎక్కువ గ్రీనరీ ఉన్న దగ్గరికెళ్ళి వాక్ చేయడము, బేర్ ఫుట్‌తో వాక్ చేయడము, ఇలా చేసిన దానివల్ల ఎందుకంటే ఎర్త్‌కి గూడా ఆ ఎనర్జీ ఉంటుందనమాట. మనకి ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ఉన్నప్పుడు మనం ఎర్తింగ్ చేస్తాం గదా! అట్లనే మన బాడీకి గూడా గ్రౌండింగ్ అవసరం అనమాట. ఎప్పుడైతే మనం చెప్పులు లేకుండా ఇసుకలో, మట్టెలో, గడ్డి పైన నడుస్తామో మన బాడీలో ఏమన్నా నెగెటివ్ ఎనర్జీస్ ఉంటే అవేంటంటే భూమి తీసేసుకొని మనల్నేంటంటే బ్యాలెన్స్డ్‌గా ఉంచడానికి, మనల్ని స్టేబుల్‌గా ఉంచడానికి చూస్తుందనమాట. సో, అందుకని జెప్పి మీరు బేర్ ఫుట్‌తో వాక్ చేయడం, మొక్కలు పెంచుకోవడం ఇలాంటివైతే స్టార్ట్ జేయండి. ఇంకొక మెసేజ్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఓకే. ఇక్కడ చాలా వచ్చినాయి. నేను తీసుకుంటాను. సీక్రెట్ స్కెచెస్. Wander and seek the familiar and friendly kind. Draw memories in sketches for others to find. సో ఇవేవైతే మీరు లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో ఇవన్నీ మీ నెక్స్ట్ జనరేషన్స్‌కి చెప్పడానికి గానీ, ఒకరిని గైడ్ చేయడానికి గానీ మీకు చాలా బాగా పనికొస్తాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెమరీ. మేక్ మోస్ట్ ఆఫ్ దెమ్ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. Begin here. Do not fear what travel brings, my dear. The moment is yours. Begin now here. సో భయపడొద్దంటే భయపడొద్దండి. ఏదైనా కొత్త పనులు చేయడానికి గానీ, దానికి మీరు భయపడిన అవసరం లేదు. ఇక్కడి నుంచే ప్రారంభం. ధైర్యంగా ప్రారంభించండి. మీరు అనుకున్న దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు అని చెప్తున్నారు. డివైన్ గార్డియన్. Do not be nervous today or tonight. The path you are on will lead you just right. సో నర్వస్‌గా అంటూ ఉండకండి. ఈరోజు ఏమవుతుందో, ఇప్పుడేమవుతుందో, రాత్రి ఏమవుతుందో ఇట్లాంటి డౌట్స్ వద్దు మీకు. మీరు ఏదైతే దారిలో నడుస్తున్నారో అది మిమ్మల్ని కరెక్ట్‌గా రైట్ డెస్టినేషన్‌కి తీసుకొనెళ్తుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆ డివైన్ గార్డియన్ చెప్తున్నారనమాట. బ్లెస్ దిస్ స్పేస్. Your sacred space holds the soul to bear. Palo Santo or sage will clear the air. సో పాలో శాంటో అనేది చెక్క ఉంటుందన్నమాట. నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఉంది. ఇది వచ్చి పాలో శాంటో. ఇది మనకి అమెజాన్‌లో అలా దొరుకుతాయన్నమాట. ఇవి ఇట్లా స్టిక్స్ లాగా వస్తాయి. వుడెన్ స్టిక్స్ వస్తాయి. సో వీటిని జస్ట్ మనం ఇలా బర్న్ చేసి, ఇట్లా బర్న్ చేసినప్పుడు ఏంటంటే మనకి దీని నుంచి వస్తాయి కదా, ఫ్యూమ్స్ వస్తాయి కదా. సో ఇదేంటంటే మన ఎనర్జీస్‌ని క్లెన్స్ చేయడం గానీ, మన ఇంట్లో ఎనర్జీస్‌ని క్లెన్స్ చేయడంలో గానీ మనకి ఇది హెల్ప్ చేస్తుందనమాట. మన కార్డ్స్ క్లెన్సింగ్ కావచ్చు, నెగెటివ్ ఎనర్జీస్‌ని తీసేస్తుంది. ఇది పాలో శాంటో స్టిక్. సో ఇలానే మనకేంటంటే సేజ్ అన్నారు కదా. సో ఇదేంటంటే ఇది సేజ్ పౌడర్. ఇట్లా కాకుండా మనకి సేజ్ ఇట్లా బంచెస్‌గా గూడా వస్తాయన్నమాట. దీన్ని గూడా బర్న్ చేసి మనం అంతా మన ప్లేస్‌ని మనం క్లెన్స్ చేసుకోవచ్చు. సో ఈ పాలో శాంటో గానీ, సేజ్ గానీ యూజ్ చేసి మీ ఇంట్లో ఉన్న ఎనర్జీస్‌ని క్లెన్స్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. సో అవి యూజ్ చేసిన దానివల్ల నెగెటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి.
మీరు ఏదైతే ప్లేస్‌లో ఉన్నారో వాటిల్లోంచి ఆ నెగెటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోయినప్పుడు పాజిటివిటీ అనేది నింపుతుంది అని జెప్తున్నారు. సో, మీరు అఫోర్డ్ చేయగలిగితే అమెజాన్‌లో దొరుకుతాయి అవి. సో, మీరు ఆ పాలసాంటో గావచ్చు, సేజ్‌ని గావచ్చు మీరు కొనుక్కొని మీరు యూజ్ చేయొచ్చు. ఇవి మేము కొనలేము అనుకుంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి గదా! ధూప్ స్టిక్స్‌నైనా గానీ బర్న్ జేసి ఇల్లంతా తిప్పినప్పుడు నెగెటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ వచ్చినాయి గాబట్టి నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్. సో, ఆ డెవిల్ ఎనర్జీస్ ఏ రూపంలో అయినా ఉండిండొచ్చు. మన మనస్తత్వం లాగా అంటే ఒక్కొక్కసారి మన ఇన్నర్ ఎనర్జీస్ గూడా కొంతమంది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఈజీగా పిక్ చేయగలుగుతారు ఎనర్జీస్. సో, నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నా గానీ వాళ్ళు ఈజీగా పిక్ చేయగలుగుతారు. సో, అందువల్ల ఏంటంటే మన బాడీని మనం నీట్‌గా క్లెన్స్ జేసుకోవాలి. దానికి సాల్ట్ బాత్ అనేది చాలా హెల్ప్ జేస్తుంది. ఇంట్లో స్పేస్‌ని మనం చార్జ్ జేసుకోవాలి అంటే పాలసాంటో గావచ్చు, సేజ్ గావచ్చు, ధూప్ స్టిక్స్ గావచ్చు, కర్పూరం గావచ్చు, గంట మోగిచ్చినా, సింగింగ్ బౌల్ మోగిచ్చినా, శంకు మోగిచ్చినా వీటి వల్ల గూడా మనం నెగెటివ్ ఎనర్జీస్‌ని తరిమేయొచ్చనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 3 వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30థ్ ఈ డేట్స్‌లో పుట్టినారో మీ రీడింగ్‌కి స్వాగతం. లేదు మీ లక్కీ నంబర్స్ వీటిలో ఏవన్నా అయితే మీ రీడింగ్‌కి స్వాగతం. చూద్దాం ఈ డేట్స్‌లో పుట్టినోళ్ళు, లేదు ఈ నంబర్స్ లక్కీ నంబర్స్ అయిన వాళ్ళకి కరెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? మీరు అనుకున్నట్టు జరుగుతుందా? లేదా? అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీ కరెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? పైల్ నెంబర్ 3 వాళ్ళ కరెంట్ సిట్యుయేషన్. మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో, పైల్ నెంబర్ 1 నుంచి కొంతమంది ఈ పైల్ రీడింగ్ గూడా చూస్తా అనింటారు. సో, ఎందుకంటే పైల్ నెంబర్ 1లో గూడా మెజిషియన్ వచ్చింది. బ్యూటిఫుల్. ఒక్క కార్డే వచ్చింది. నెంబర్ 1 కార్డ్. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు చాలా క్రియేటివ్‌గా ఉన్నారు. చాలా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉన్నారనమాట. ఒక థాట్ వస్తే ఇమ్మీడియేట్‌గా దాన్ని ఆచరణలో పెడుతున్నారనమాట. చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. మీరు అనుకున్నటివి అనుకున్న విధంగా మీరు కంప్లీట్ జేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీరు చాలా స్కిల్‌ఫుల్. మీ లోపల ఆ మ్యాజిక్ ఉంది. మీరు హార్డ్ వర్క్ చేస్తారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చూపిస్తుంది గాబట్టి మెజిషియన్ అనేవాడు సొంతంగా పని జేసుకుంటాడు గాబట్టి తన దగ్గరున్న రిసోర్సెస్‌తో బిజినెస్ జేసేవాళ్ళు ఎక్కువుండింటారు ఇక్కడ జాబ్ జేసే వాళ్ళ కన్నా. సో, చాలా మృదు స్వభావులుంటారు. స్మూత్‌గా మాట్లాడతారనమాట. వాళ్ళ వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిలతో వాళ్ళు బ్యూటిఫుల్‌గా వాళ్ళు అనుకున్నటివి చేయగలుగుతారు. విల్ పవర్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు అనుకున్నట్టు మీరు చేసుకోగలిగేదానికి మీరు ఎంతైనా శ్రమ పడతారనమాట. మీరేదైతే మేనిఫెస్ట్ చేస్తారో, మీరేదైతే విజువలైజ్ చేస్తారో దాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఆచరణ వైపు పెడతారనమాట. సో, మెజిషియన్ లాగా ఒక మ్యాజిక్ జరుగుతోంది లైఫ్‌లో. ఒకవేళ ఇప్పటి వరకు ఇది జరగలేదు. బ్లాక్డ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, నాట్ ఏబుల్ టు లెట్ గో ఆఫ్ పాస్ట్ మిస్టేక్స్ ఆర్ పాస్ట్ ఈ ఈ ఎక్స్‌పీరియన్సెస్‌ని వదలలేకపోతున్నాము. ఏవో కొన్ని వీక్‌నెసెస్ ఉన్నాయి. డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నాము. చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంది. పనులు డిలే అవుతున్నాయి అంటే, మీరు గుర్తించాల్సిందేందంటే మీ లోపల మీకు ఆ స్ట్రెంగ్త్, విల్ పవర్ ఉంది. మీరు వాటిని ఉపయోగించుకోలేకపోవడం వలన, మీరు వాటిని ఉపయోగించాల్సిన విధంగా మీరు ఉపయోగించుకోలేకపోవడం వలన వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. సో, దాన్నైతే గుర్తించండి. మీరైతే మీ దగ్గర ఉన్నటి వాటిలతో మీరు ఏమైనా చేయగలుగుతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రస్ట్రేట్ అవ్వకండి. డెసిషన్స్ అనేటివి షార్ప్‌గా తీసుకోండి. కరెక్ట్‌గా తీసుకోండి. అప్పుడు మీరు అనుకున్నట్లు మీరు చేసుకోగలుగుతారు. బ్లాకేజెస్ ఒకదాని తర్వాత ఒకటన్నీ రిమూవ్ అయిపోతాయన్నమాట. ఏదో విధంగా. కాకపోతే కొంచెం ఓపిక పట్టడం అనేది అవసరం కొంతమందికి. సో, ఫ్యూచర్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? పైల్ నంబర్ 3 వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? పైల్ నంబర్ 3 వాళ్ళ ఫ్యూచర్. ఓకే. 2 ఆఫ్ కప్స్. బ్యూటిఫుల్. సో, బిజినెస్ ఒకవేళ మీరు ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యువల్‌గా పెట్టుకోవాలంటే మంచిదే. కాకపోతే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు కూడా మీకు కలిసొస్తుంది. ఒకసారి ఆలోచించండి.
మీ లైఫ్ పార్ట్నర్‌తో కలిపి పెట్టడం గానీ, లేకపోతే మీ ప్రాణ స్నేహితులతో అంటే మీకు చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ ఉండి, వీళ్ళతో నేను బాగా జెల్ అవ్వగలుగుతాను. వీళ్ళ ఐడియాస్, నా ఐడియాస్ 2 బాగా మ్యాచ్ అవుతాయి అనుకున్న వాళ్ళతో అయితే మీరు ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఫ్యూచర్‌లో కొంతమందికి పెళ్ళిళ్ళున్నాయి. యూ ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ సోల్‌మేట్. సోల్‌మేట్ అంటే జస్ట్ హస్బెండ్ అవ్వనవసరం లేదు. సోల్ సిస్టర్, సోల్ ట్రైబ్ అట్లా ఉంటుంది గదా! లైక్ అంటే పేరెంట్స్ గూడా సోల్‌మేట్స్ అవ్వచ్చు. సిబ్లింగ్స్ గూడా సోల్‌మేట్స్ అవ్వచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ సోల్‌మేట్స్ అవ్వచ్చు. సో, మీ మనసుకి దగ్గరగా ఉండి, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళతో మీరు ఫ్యూచర్‌లో కలవబోతున్నారనమాట. సో, బ్యాలెన్స్ లేకొస్తారు. కనెక్షన్స్ అనేటివి బిల్డ్ అవుతున్నాయి. స్ట్రాంగ్ కనెక్షన్స్ బిల్డ్ అవుతున్నాయి. మ్యూచువల్ రెస్పెక్ట్‌తో ముందరికి వెళ్ళిపోతారనమాట. ఇదివరకే చెప్పినట్లు కొంతమందికి పెళ్ళిళ్ళు, ఎంగేజ్‌మెంట్స్, గెట్ టుగెదర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక హార్మనీలోకి వస్తుంది లైఫ్. సో, ఇంబాలెన్స్ నుంచి బ్యాలెన్స్ అవ్వడం, ఈ ఫ్రస్ట్రేషన్స్ నుంచి హ్యాపీ టైమ్స్ మొదలవ్వడం కొంతమందికి. సో, ఇలా జరుగుతుందనమాట. ప్రేమైతే వస్తుంది లైఫ్‌లోకి. సో, మీరు అనుకున్నట్లు జరుగుతుందా? లేదా? యెస్. జరుగుతుంది. ఫైల్ నంబర్ 1 వాళ్ళు ఖచ్చితంగా ఉండింటారు. అనుకున్నట్టు జరుగుతుంది. ఇక్కడ మనకు 2 మేజర్ ఆర్కానా వచ్చినాయి. ఔట్ ఆఫ్ ది 3 కార్డ్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో జడ్జ్‌మెంట్ ఉంది. కాకపోతే కొన్ని పరీక్షలుంటాయి. సో, ఆ పరీక్షల్లో మీరు కరెక్ట్‌గా పాస్ అయితే మీరు అనుకున్నట్లు జరుగుతుంది. దానికన్నా ముందు మీరు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరగాలి. సో, మీకు ఏవైతే ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటాయో, మీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అవి మంచివైతే పర్వాలేదు. ఒకవేళ బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అయితే వాటి నుంచి మీరు బయటపడాలి. మీ ఇన్‌స్టింక్ట్స్‌ని మీరు నమ్మాలి. మీవేవైతే డిజైర్స్ ఉన్నాయో వాటినన్నిటిని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారనమాట. కాపోతే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డెక్‌లో మనకి జడ్జ్‌మెంట్ ఉంది గాబట్టి, కొన్ని పరీక్షలైతే మటుకు ఖచ్చితంగా ఉంటుంది. మీరు కొంచెం కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉండాలనమాట. ఇది రెన్యువల్ టైమ్ అనమాట. మీరు ఏవైతే చాయిసెస్ తీసుకుంటున్నారో, ఇవి మీ లైఫ్ పర్పస్‌తో కనెక్ట్ అయ్యుంటాయనమాట. సో, ఎప్పుడైతే మన చాయిసెస్ కరెక్ట్‌గా మన లైఫ్ పర్పస్‌కి పనికొస్తాయి అనుకుంటే, అలాంటి వాటిలో మనం సక్సీడ్ అవుతాం ఈజీగా. అట్లా లేదు అనుకుంటే మనం ఎంత ప్రయత్నించినా గానీ, అవి మనకి కరెక్ట్ ఔట్‌కమ్‌ని ఇవ్వవనమాట. సో, అందుకని చెప్పి ఇక్కడ ఓపిక, పరీక్ష కాలం అనేదుంటుంది. బాగా పరీక్షిస్తారనమాట. ఓపికనంతా పరీక్షించి, ఆ తర్వాత మనకు రావాల్సినటివి వస్తుంటాయి. సో, చాయిస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీకు అలాంటి వాటిల్లో అయితే డౌట్ పడనవసరం అవసరం లేదు. చాయిస్ ఉంటుంది. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాంటాయి. సో, ఫినాన్షియల్‌గా గూడా మీరు డెవలప్ అవుతారు. మీరు అనుకున్నటువైతే మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. సో, మీరైతే దాని గురించైతే బాధపడాల్సిన అవసరం లేదు. మీరైతే చాలా స్ట్రాంగ్‌గా, దృఢంగా ఉంటారంట. శక్తివంతంగా తయారవుతారు. మీకిప్పుడు కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం. ఫైల్ నంబర్ 3 వాళ్ళకి కొన్ని గైడెడ్ మెసేజెస్ ప్లీజ్. ఫైల్ నంబర్ 3 వాళ్ళకి కొన్ని గైడెడ్ మెసేజెస్. సో, మేనిఫెస్ట్. డ్రీమ్ డీప్ అండ్ ఆస్క్ ఫర్ వాట్ యూ వాంట్. ఖచ్చితంగా మీరు మేనిఫెస్ట్ చేసినట్లు అవుతుందంట. డ్రీమ్ బిగ్, డ్రీమ్ డీప్ అంటున్నారు. సో, ఆ పట్టుదలనైతే వదలకండి. ఇది నాకు దొరకట్లేదు గదా! నా రూట్ మార్చుకుందామా? ఇలాంటి సెకండ్ థాట్ పెట్టుకోకండి. మీరేదైతే ఫస్ట్ థాట్‌లో ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకొని, దానిపైన స్టిక్ ఆన్ అయ్యి, దాన్ని సాధించుకోవడానికి మీరు ట్రై చేసినారంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు జరుగుతాయి. మీరు మీకు మేనిఫెస్ట్ చేసినట్లు జరుగుతాయి ఖచ్చితంగా. కాకపోతే మీరు దాంతో పాటు నిలబడాలి. ఒక కార్డ్ కింద పడింది చూద్దాం. ఇది థ్రైవ్. There is enough space for the moon and her stars not to tear each other down. ఇక్కడ నాకు స్పేస్ లేదేమో, ఇక్కడ ఇంత కాంపిటీషన్ ఉంది గదా! వీళ్ళ మధ్యలో నేను ఎలా ఫిట్ ఇన్ అవ్వగలుగుతాను? ఇలాంటి డౌట్స్ పెట్టుకోకండి. చందమామకి చుక్కలు ఎన్ని ఉన్నా గానీ, అన్ని చుక్కల్ని చందమామ ఫిట్ చేయగలుగుతాడంట ఏదో విధంగా. మీకు కూడా ఒక స్పేస్ క్రియేట్ అయ్యుంటుంది. ఆ స్పేస్‌లో ఇంకొకరు ఫిట్ అవ్వరు. మీ స్పేస్ మీకే. కాబట్టి మీరు సెకండ్ థాట్స్ అయితే పెట్టుకోకండి. మీరేవైతే అనుకుంటారో వాటిలో మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. యూ హావ్ టు థ్రైవ్ ఫర్ ఇట్. నిరంతరం దాని పైన కృషి చేయాలి. దాని గురించి ఆలోచించాలి. దాన్ని సాధించుకోవాలి. ఇంకా ఓకే. ఫుల్ మూన్. ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీస్ అండ్ హోల్డ్ యువర్ స్టార్స్ క్లోజ్. సెల్ఫ్ కేర్.
స్పాయిల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మూన్ లైట్. ఖచ్చితంగా మూన్ మెడిటేషన్స్. నాకెందుకో ఈరోజు 3 పైల్స్‌లో గూడా మూన్ మెడిటేషన్స్ వచ్చింది. సో, ఫుల్ మూన్ మెడిటేషన్స్, న్యూ మూన్ మెడిటేషన్స్ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు ఫుల్ మూన్ మెడిటేషన్స్, న్యూ మూన్ మెడిటేషన్స్ పైన వీడియోస్ కావాలంటే నేను అవి కూడా చేస్తాను. సో, మూన్ వాటర్ ప్రిపరేషన్, మనము లెట్టింగ్ గో ఎక్సర్‌సైజెస్ కావచ్చు, న్యూ మూన్ అప్పుడు మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తే, మనం ఏమన్నా కొత్తగా ప్రారంభించాలనుకున్నప్పుడు న్యూ మూన్ అప్పుడు చేస్తే మనకి ఇంకా చాలా తొందరగా మనకి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో, ఆ న్యూ మూన్ మెడిటేషన్స్ మనం ఎలా చేస్తే మనం అనుకున్నటివి ఇంకా తొందరగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలాంటివన్నీ ఒకవేళ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను వాటిపైన గూడా. కాకపోతే మీరైతే ఫుల్ మూన్ మెడిటేషన్స్, మూన్ వాటర్ ప్రిపరేషన్స్, ఫుల్ మూన్ రోజు వెన్నెల్లో నడవడం, మూన్‌తో కనెక్టెడ్‌గా ఉండి మీరు చెప్పాలనుకున్నటివన్నీ ఆయనకి చెప్పడం. సో, ఇలా చేసినప్పుడేంటంటే, మీ పవర్, మీ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది అని జెప్తున్నారు. ఇంకా ఏం మెసేజెస్ ఒస్తున్నాయి పైల్ నంబర్ 3 వాళ్ళకి. బ్యూటిఫుల్. A cure for longing. Love is happiness, a spark inside. Live deliberately and choose boldly. Then you have arrived. సో, మీరెప్పుడైతే ప్రేమగా ఉంటారో అది మీకు చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. మీ లోపలున్న స్పార్క్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఉత్సాహంగా బతకడానికి మీకు అది ఫోర్స్ అనమాట. సో, మీరేమన్నా చూజ్ చేసుకుంటున్నప్పుడు స్ట్రాంగ్‌గా, బోల్డ్‌గా డెసిషన్స్ అంటే తీసుకోండి. భయపడకండి దేనికి గూడా. అప్పుడు మీరేదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మిమ్మల్ని చేరుతుందంట. బ్యూటిఫుల్. ఇంకా ఏమొస్తున్నాయి? ఫైల్ నంబర్ 3 వాళ్ళకి ఇంకా ఏం మెసేజెస్? ఓకే. సన్‌సెట్. Time here turns to release and unfurl old cords of pain fade as sun's light burns. కార్డ్ కట్టింగ్. వీళ్ళతో నాకు అసలు నేను వీళ్ళని భరించలేకపోతున్నా. వీళ్ళిక్కడ ఉంటే నేనిక్కడ ఉండలేకపోతున్నా. వీళ్ళ వల్ల నా ఎనర్జీస్ డ్యామేజ్ అవుతున్నాయి. వీళ్ళు నాకు చాలా నెగెటివ్ ఎనర్జీ పంపిస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళతో కార్డ్ కట్టింగ్. కార్డ్ కట్టింగ్ అంటే ఏంటంటే, మన అంబిలికల్ కార్డ్స్ అన్నీ ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ అనమాట. మీ నుంచి నాకొక కనెక్షన్, నా నుంచి ఇంకొకరికి ఒక కనెక్షన్. అట్లా మనం అందరం ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్. ఈ భూమి పైన ఎంతమంది ఉంటారో అంతమందికి ఈ కనెక్షన్స్ ఉంటాయి. కొంతమందితో చాలా స్ట్రాంగ్ ఉంటాయి. కొంతమందితో వీక్‌గా ఉంటాయి. ఇది మన డిస్టెన్స్‌ని బట్టి, మన ఆరాని బట్టి గూడా డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, వీళ్ళ వల్ల నాకు చాలా స్ట్రాంగ్‌గా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది అనుకున్నప్పుడు, ఈ ఒకరితో ఒకరు కనెక్షన్స్ ఉంటే, ఆ ముడి ఉంటుంది గదా! సో, కొంతమంది ఏం జెప్తారంటే, కత్తెరతో కట్ చేసేసేయండి ఇలా జెప్తారు. కానీ ఏదైనా మనం కట్ జేస్తున్నాము అంటే, అక్కడ మనం డ్యామేజ్ జేస్తున్నాము. అది ఒకరితో ఒకరు బంధం గాబట్టి అక్కడ ఇట్ విల్ బ్లీడ్ రైట్? మనం అంత ఇదిగా ఎందుకు జేయాలి? మనం ఏం జేస్తామంటే, జెంటిల్‌గా ఒకదానితో ఒకటి ముడి ఉంటుంది గదా! ఆ ముడి విప్పేద్దాం. మీరేం లేదు కళ్ళు మూసుకొని కూర్చోండి. వీళ్ళతో నా రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా లేదు. వీళ్ళ వల్ల నేను సఫర్ అవుతున్నాను. సో, ఈ రిలేషన్‌షిప్ ఇక్కడికి ఎండ్ అయితే, ఈ ఈ కార్డ్‌ని నేనిప్పుడు రిమూవ్ చేసేస్తే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. నా లైఫ్‌లో నేను పీస్‌ఫుల్‌గా ఉంటాను అని జెప్పి అనుకోని, ప్రశాంతంగా కూర్చొని ఇమాజిన్ జేసుకోండి దట్ వాళ్ళకి మీకు ఏదైతే బంధం ఉందో, ఆ బంధాన్ని మీరు విప్పేస్తున్నట్టు. ఆ ముడిని మీరు విప్పేసేయండి. తద్వారా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నాము. మనం గూడా ఈ టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్ నుంచి మనం ఆ ముక్తిని పొందుతున్నామనమాట. ఆ ప్రశాంతతను పొందుతున్నాం. సో, ఇక్కడ అదే చెప్తున్నారనమాట. అలా మీకెవరన్నా చాలా హార్మ్‌ఫుల్‌గా అనిపిస్తే వాళ్ళని రిలీజ్ చేసేసేయండి. ఆ ఓల్డ్ కార్డ్స్‌ని, ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని, పెయిన్‌ఫుల్ పీపుల్‌ని సన్ లైట్ బర్న్ చేసేస్తున్నట్టు ఫీల్ అయ్యి హ్యాపీగా మీరు రిలీజ్ అయిపోయినాను. నా లైఫ్‌లో ఇంక వీళ్ళు లేరు. నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకోని మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క దానికి ఎక్కడో ఒక చోట ఒక ఎండింగ్ అనేది వస్తుంది గదా! సో, అలా కొంతమందికి కొన్ని సిట్యుయేషన్స్‌కి ఎండింగ్స్ వచ్చేసినాయి. సో, ఆ ముగింపులైతే ఇచ్చేసేయండి వాళ్ళకి. వాళ్ళని హ్యాపీగా వదిలేసేయండి. మీరు హ్యాపీగా మీరు ఉండండి అని జెప్తున్నారు. 11, ఆర్కేంజెల్ మైకెల్ నంబర్ అన్నమాట ఇది. సో, ఇక్కడ ప్రొటెక్షన్, స్ట్రెంగ్త్ దీని గురించి మాట్లాడతారు. పవర్ గురించి మాట్లాడతారు. నంబర్స్ ఇన్ డబుల్స్, సింక్రోనిసిటీ ఇన్ ట్వోస్, డోంట్ హోల్డ్ బ్యాక్ యువర్ లవ్ నౌ. లైఫ్ ఈస్ మెంట్ ఫర్ యూ.
కష్టమైనా గానీ నేను భరిస్తాను అని జెప్పి వాళ్ళని అట్లనే బంధించొద్దండి. అందుకని ఇక్కడ కార్డ్ కటింగొచ్చింది. ఇక్కడ మీకేంటంటే ఏదైనా గాని డబుల్‌గా వస్తోందంట. మీరు సుఖం కోరుకున్న డబుల్‌గా వస్తుంది. దుఃఖం కోరుకున్న డబుల్‌గా వస్తుంది. సో, కొంచెం కష్టమైతేనే భరించలేనప్పుడు ఈ కష్టం డబుల్ అయ్యి వస్తుంటే దాన్ని భరించగలుగుతామా? సో, అందుకనే ఏంటంటే బలవంతంగా దేన్ని పట్టు పెట్టుకోకండి. వెళ్ళిపోతాము, వదిలేయండి. ఇక్కడ మారాలి అనుకున్నప్పుడు దాన్ని వదిలేయడమే మంచిది. మీ లైఫ్ మీకు గూడా హ్యాపీగా ఉంటుంది అని జెప్తున్నారనమాట. సో, 11, 11 ఈ టైమ్‌లో 11, 11 చూడడం లేకపోతే సెల్ ఫోన్ నంబర్స్‌లో 1111 ఉండడం లేకపోతే నంబర్ ప్లేట్స్‌లో 1111 ఉండడం ఇవన్నీ ఏంటంటే ఇది సింక్రోనిసిటీ. ఇది మీకు అదే గుర్తు చేస్తుందనమాట. సో, ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళని పంపించేయండి. ఎందుకంటే వాళ్ళని అట్నే అట్టిపెట్టుకున్నప్పుడు మీ లైఫ్ ఇంకా కష్టం ఎక్కువవుతుంది అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.